నిజామాబాద్ జిల్లాలోని శ్రద్ధానంద్ గంజ్కి అయితే మనం రావడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ అంటే సమ్మర్ సీజన్లో ఆమ్చూర్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి వచ్చి ఎవరైతే రైతన్నులు చాలా మంది వాళ్ళు తెచ్చిన పంటను అయితే ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంటుంది. సో ఈసారి ఎలాంటి రేట్స్ ఉన్నాయనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలా. సో ఎవ్రీ ఇయర్ లాగానే రేట్స్ అంతే ఉన్నాయా, లేకపోతే ఏమైనా హైక్ అయినాయా, లేకపోతే డౌన్ అయినాయా అనే దానిపైన ఖచ్చితంగా మాట్లాడుకోవాలా. దాంతోపాటు ఈ పంటను వేయడానికి ఎంత కష్టం ఉంటుంది, ఒకవేళ ఎంత టైంలో ఇది మన క్రాప్ వస్తుంది అనే దానిపైన కూడా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో దీంట్లో క్రూషియల్గా మనం మాట్లాడుకుంటే మనకి ఏదైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, దాంతోపాటు మెదక్ కొన్ని ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఈ ఆమ్చూర్ పంటను అయితే ఏదైతే ఆ మామిడికాయలని తొక్క తీసి వాటిని ఎండబెట్టిన తర్వాత ఈ ఆమ్చూర్ని అయితే తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి చెప్తాను. సో మెదక్కి సంబంధించినటువంటి రైతన్నలు అయితే ఉన్నారు, వారితో మాట్లాడడం. తాత నమస్తేనే. సో ఎంతమంది వచ్చారు తాత మెదక్ నుంచి? 20 మంది ఉంటాం అనుకో. 20 మంది వచ్చారు ఈ రోజు. ఓకే, ఈ రోజే. ఇప్పుడు ఈ ఆమ్చూర్ పంట దాదాపు నష్టాలలో ఉందా లేకపోతే లాభాలలో ఉందా అంటే మీరు ఏం చెప్తారు తాత? నష్టాలలో ఉన్నది ఇప్పుడు ఈ సంవత్సరం. ఎందుకంటే ఇప్పుడు మేము తెచ్చినాము, ఆడ రేట్లు ఎక్కువ అయిపోయినాయి. చెట్లు మేము కొనాలి. ఇప్పుడు నీ చెట్టు నువ్వు తేవాలంటే నీడు 30-35 అమ్మింది, 7-10 అమ్ముతుంది. నువ్వు నీడు ధర మస్తా మీద 7 తక్కువ ఇస్తావా నాకు? నేను నీడు మస్తా మీద పోయి నీకు ఏమిటి ఇవ్వాలి? 10కి ఇచ్చేది 20,000కు ఒక చెట్టు ఇస్తా అంటాడు. నిరుడు ఎంత ఉండే రేటు క్వింటాల్కి? ఇప్పుడు చూపెట్టింది కదా దాంట్లో 30-32 దాకా అమ్మింది అనుకో. 30 దాకా లాస్ట్. ఇప్పుడు ఈసారి ఎట్లున్నది మరి? ఈసారి 18, 20 గంధవనం ఎందుకు? గంధవనం డౌన్ అయిపోయిందని మాకు ఇబ్బంది అట్లా. ఇప్పుడు ఇంట్లో మాకు ఎందుకంటే నీడు బయడు ఉన్నది కాబట్టి ఆ ధర బట్టి మేము పట్టినాం. ఇప్పుడు ఈ కష్ట ధర లేదు, మేము నష్టమవుతున్నాం అట్లా. ఇప్పుడు అదే ఇప్పుడు నీడు మంచిగా ఉన్నది రా అని ఇంకో 10 రూపాయలు ఎక్కువ కొన్నాం. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఇటు వచ్చే వరకు మార్కెట్ డౌన్ అయింది. తాత ఇప్పుడు ఇక్కడ లాభం పొందిన వాళ్ళు ఉన్నారు అంటే చెట్టామిన వాళ్ళు లాభం, ఈడ ఓలైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు లాభం. ఇప్పుడు మధ్యలో సన్నకారు రైతుల పరిస్థితి ఇట్లున్నదా? ఓకే, మరి ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆడికి తెచ్చినాము, మెదకి తెచ్చినాము, ఇడికి వచ్చినాము. ఇప్పుడు తక్కువ ధర కంటే మనం ఇటుకి ఎత్తుకోబెట్టున్నామా? ఏం ఇచ్చుకోవాలి. మరి ఏం చేస్తాం? మనం ఇంటికి తీసుకోము కదా, పరిస్థితులు ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఇది? అంటే మాకు తెలిసిన ముందుగా అంటే ఇప్పుడు 20-25 సంవత్సరాలు మేము చేస్తున్నాము. అంతకుముందు మా నాయనలు మా తాతలు ఇట్లా చేసిరట. ముత్తాతల నుంచి ఇదే వ్యాపారం నడిచింది. కానీ మేమేం బిల్డింగ్లు కట్టలే, భూములు కట్టలే. ఎందుకంటే ఇప్పుడు ఈ దందా చేస్తే మాకు వర్షాకాలం పంటకు, ఎరువులకు, ట్రాక్టర్లకు వీటికి సరిపోతాయి అని చేసి కాదు. ఇప్పుడు ఇట్లాంటి సన్నకారు రైతన్నలు ఇట్లా పొట్టకు బట్టకు బతుకుతే మరి ఎప్పుడు ఇంతకుంటాము? ఏది నీడు జర పిరమునా కొన్నాము, మొత్తం లాస్ అయిపోతుంది. ఇంకెప్పుడు పెద్దగా అవుతాం మనం కావా? నీడు 35 అమ్మిందని ఏడు అదే ధర పెట్టుకుంటే ఇప్పుడు 20 కూడా అమ్మలేదు. ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవి ఆన్లైన్ చేసిరా లేకపోతే ఇప్పుడు మనకి యాక్షన్ లాగా చేస్తారు? ఇప్పుడు నేను క్వింటాల్కి 20,000 అంట, నాతో పాటు ఇంకొక వచ్చినోడు 30 అంటాడు. అట్లుంటే మంచిగా, లేకపోతే ఇట్లా ఆన్లైన్ ఉంటేనే కరెక్ట్? అట్లుంటేనే మంచి. అవునా? ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ చేసి మనం కూర్చుండి దానికి 10 ఎక్కువ, నేను 20 ఎక్కువ, మనం మాట్లాడుకుని దానికి అయితే ఆడుకో రాస్తారు, మనకు అయితే రాసిపోతున్నాం. అంటే ఇది ఒక సిండికేట్ లాగా ఏర్పడి వాళ్ళే లోపల చేసేసుకొని ఒకటి ఫిక్సింగ్ చేసుకుంటున్నారు. మనకి రాసిపోతారు ఈ రేటు. ఇప్పుడు ఈ రేటుకు వచ్చింది ధర, ఇది మనం ఇంటికి ఎత్తుకపోం, అన్న ధరకి ఇచ్చిపోవాలి మరి గట్టి ఉంటుంది. తాత ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాల నుంచి చేస్తున్నావే ఈ వ్యవసాయం చేస్తా ఉన్నావు, పంట తీస్తున్నావు, ఏదో పొట్ట బత్తా ఉన్నావు. ఒక్కో సంవత్సరం మీద పడితే భూములు అమ్మి కట్టినాం. ఏం చేస్తాం? పిల్లల పుస్తకాలు అమ్మినాం అబ్బా ఓ టైంలో. ఇట్లుంటుంది మరి వ్యాపారం. ఇప్పుడు మనం తీసుకొచ్చినాము 10-50 వేలు పెట్టు హైదరాబాద్కి వెళ్ళి తెప్పిస్తాం. కోచి బండ మీద చేసినాం అనుకో, 2 రోజులు ఆన కొట్టింది అనుకో, 50,000 మా మీద పడ్డట్టే, అది అటే పోతుంది, బండ మీదనే కరిగిపోతుంది మొత్తం. కాకపోతే పుల్లది కొంచెం దక్కుతుంది కానీ మీఠా మాల్ మొత్తం పోతూనే ఉంటుంది. తాత ఇప్పుడు పుల్లటి మాల్ ఏదైతే ఉందో, పుల్లటి మాల్ కావచ్చు లేకపోతే మీఠా మాల్ అన్ను అంటున్నాం, మీఠా మాలు అది వెయిట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే తక్కువ ఉంటుందా? ఇది ఎక్కువ తగ్గుతుంది, దాని నారు ఉండదు. అంటే ఏంటి దాని తేడా ఏంది అసలు? దానికి తేడా ఏమదంటే
ఇప్పుడు ఇలా ఇన్ని వచ్చినాయి కదా, ఇప్పుడు మాకు ఓ 10 రూపాయలు దొరికినాయి అనుకో, అయితే అద్దెస్తే ఇంకో 10 దొరుకుతుండొచ్చు అనే ఆమాశలో మేము అత్తేచ్చు. అంతే. అదృష్టం బట్టి గడకు పెడితే 10 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాదాపు ఒక 3-4 షెడ్లలో తిరిగినా కూడా మీటమాలు లేనే లేదు. ఇది అంటారు కదా, ఇప్పుడు అంత పుల్లమాల వచ్చింది, ఇంకా పైన ఒక్కొక్క 15 రోజులు అయితే ఇది అయిపోతుంది. అంతే. ధరలు ఉంటే హైదరాబాద్ నుంచి మార్కెట్ తేవాలి, మార్కెట్ నుంచి మేము తేవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇది మీరు అమ్మేస్తారు, ఎవరైతే ఇప్పుడు దళారులు కావచ్చు లేకపోతే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో కొనుక్కునేటోళ్ళు వాళ్ళకి అమ్మేస్తారు. అమ్మేసినా కదా దీన్ని ఏం చేస్తారు అంటే ఇప్పుడు బయట దేశాలకు ఏమైనా పంపిస్తారా లేకపోతే ఎట్లుంటుంది? మా దగ్గరికి వెళ్ళి కొనుక్కపోయి మనం చింతపండు మనం ఇట్లా ఎట్లా ఆడతామో వీళ్ళు తీసుకుపోయి దీన్ని మళ్ళీ మిషన్ లేసి పౌడర్ తయారు చేస్తారు. పొడి తయారు చేసి 5 కిలోలు కిలో నుంచి లెక్క, కిలో నుంచి 10 కిలోల దాకా ప్యాకెట్ చేసి అటు బయట దేశం పంపుతారు. మనం ఆడుకున్నట్టు ఎంత ఉంటుంది రేటు మరి అక్కడ ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా. మనం ఇప్పుడు ఈడ నుంచి పంపించినా కూడా ఒక రేట్ అనేది మనకు కూడా తెలుస్తుంది. కొంచెం తెలియదు, ఎట్లా తెలుస్తుంది? అలా మనం అమ్మిన వాళ్ళు మనకి చెప్తారా? దందా ఇది దందా. ఇప్పుడు ఈడ మన దగ్గర తీసుకొని వాళ్ళు పంపిస్తారు, అక్కడ ఏం నడిచిందో మనకు తెలుస్తారా? అంతే. ఈడ ఉన్నదే మనకి చెప్తారు, ఈడ ఉన్నది మనకు తెలుస్తుంది కదా. అది దాని కథ. వీటికంటే ఇట్లనే ఏ పిల్లలతో నడుస్తున్నాము, ఇక వాళ్ళు నడిపించారు మేము నడుస్తున్నాం అన్నట్టుగా పోతుంది. వాళ్ళ మనము నాకే చేత కాదు, ఒక హుషారుగా ఉంటుంది దొరకపోతాం మనం. ఆ షెట్ కొట్టాక ఆ షెట్ జారి కింద పడ్డా అనుకో, అది ఎంత ఖర్చు అయినా మనం కట్టుకోవాలి. మరి ఆ రోడ్డు దొరకపోయి నువ్వే కట్టాలి, మంచిగా చేయాలంటాం. ఆ పరిస్థితుల కాలం చేసి అనుకో 50,000 50 లక్షల 50,000 నలుగురు కూర్చుంటే దాన్ని సబ్ చేస్తే నీకు 20 లక్షలు అయినా కట్టవలసింది. మేము ఏం చేస్తాం? ఉన్న మన భూమి ఉంటే తీసుకుపోయి అమ్మాలి, ఆయనకి పెళ్ళాం పిల్లలకి ఇవ్వాలి. ఇంకోటి ఇప్పుడు ఈడ దాదాపు అన్ని కుప్పలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒకటి దగ్గర వేయచ్చు కదా, మరి కుప్పలు ఎందుకు పెట్టిరు అట్లా అన్ను అనేది వాస్తవం. అయితే ఇది నల్లగా ఉన్నది, ఇది తెల్లగా ఉంది. అది ఎన్ని రకాలు ఉన్నాయి. ఇది ఇంకా మంచి ఉన్నది, ఇది ఇంకా తెల్ల ఉన్నది. అయితే ఇప్పుడు ఈ దానికి ఒక 10 ఎక్కువ, ఇది ఇంకో 10 తక్కువ, దీనికి ఇంకా 4 ఉన్నది, ఇంకా 10 తక్కువ. ఇట్లా మనకు ఆ తెల్ల ఉన్నదానికి 10 ఎక్కువ వస్తాయని మనం. పుల్ల ఉన్నది మీది ఆ చెట్టు ఉంది అంటారు, తొక్కు చెట్లు. ఇప్పుడు అన్ని పుల్ల చెట్లు ఇప్పుడు చెట్టు. దాని గురించి మనం ఏర్పాటు చేస్తాం. మన దగ్గరికి తీసుకుపోయి వాళ్ళు ఒక దగ్గర కలుపుతారా, ఎట్లా చేస్తారో మనకు తెలియదు. ఎట్లా పొడి పట్టి పంపిస్తారా అని తెలుసు ఒకటే, కానీ అరే ఎంత రేట్ కమ్ముకుంటారో మనకేం తెలియదు. అది వాళ్ళకి తెలుసు బాగుంటుంది. ఇది డైరెక్ట్ తింటేనే పుల్లగా ఉన్నది. ఈ కూరలు వేస్తే ఎట్లుంటది అది? వాళ్ళు మనము ఆ మధురమే వేరా. చింతపండు మనం వాడతాం ఎట్లనో, వాళ్ళు ఇది పొడి అక్కడ వాడతారు బయట దేశం. మన దేశం కాదు. ఇప్పుడు దుబాయ్ మహారాష్ట్ర అటు పోతారు కదా, ఇప్పుడు సౌదీ అటు పంపిస్తే వాళ్ళు వాళ్ళది ఇక్కడ చెట్లు ఉన్నాయి. అక్కడ బయట రాజ్యం కదా, ఏడాది రాజ్యమే. ఇది వాళ్ళు తొక్కులు అనుకో, పప్పులు అనుకో. ఇప్పుడు మనం కూడా వేసుకోవచ్చు, పప్పులు వేసుకుంటే అవును మంచిగా ఉంటది. ఇప్పుడు మహారాష్ట్రలో ఏడ చూసిన షేర్లల్లో ఇవే ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. అలాగైతే తోటలు పెడతారు. మరి మహారాష్ట్రలో ఎట్లున్నది రేటు? ఆ రేటు మనకు తెలియదు కదా సార్, మనం అటు పోలే కదా. మన ఇండియాలో నడిచిన రేటు మనం నడిపిస్తున్నాం. అక్కడ ఏం నడుస్తుంది, ఆ మార్కెట్ ఏమది, ఆ కథ ఏమది మనకు అది తెలియదు. కాకపోతే ఇది అయిపోతే హైదరాబాద్ పోతాం. హైదరాబాద్ టన్కు 20 అంటే 20 కాడికి, 30 అంటే 30 కాడికి తెచ్చి కోస్తాం. అది కోసి మళ్ళీ ఇటు తెస్తే ఇక అనుకున్న ధర వస్తుంది, అమ్మాలి. లేకపోతే ఎంత కాడికి ఇచ్చిపోవాలి. ఇప్పుడు అదే వర్షం పడ్డది, ఆ తంకర దాని చెట్టుది, ఈ చెట్టుది. ఖరాబ్ అయింది. ఇప్పుడు అది నష్టం మేము కదా, వర్షం పడి ఖరాబ్ అయింది. ఇప్పుడు ఆ రేట్ పెట్టమంటే పెడతాడా? అదేందా పెండ అంటారు కదా. అది నువ్వు పరిస్థితి ఏం చేస్తాం? పుక్యంకి తీసుకోబెట్టట్లేదు అది కథ. చూడు అది ఎట్లా ఉంది. అది వాళ్ళ పుక్యానికి తీసుకోవాలంటే కూడా తీసుకోబెట్టట్లేరు అని చెప్పేసి తాత బాధపడతా ఉన్నారు. మరి కాలు ఏం చేస్తారు? ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ రైతన్నలు ఎంత బాధపడతా ఉన్నారు. వాళ్ళు 6 కాలం కష్టపడితే ఏదో పుట్టబాట నడుస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు తాత. మరి దంపతులు బిల్డింగ్ కట్టాలి తాత, టైం వస్తే ఉన్నది కూడా అమ్మి కట్టాలి ఓ టైంలో. ఇప్పుడు నీ దగ్గర 50,000 చెట్టు తీసుకున్నావు, ఒక తోట తీసుకున్నా అనుకో, 50,000 తీసుకొచ్చి కోసిన అనుకో, 2 రోజులు వర్షం పడ్డది అనుకో, నువ్వు కుట్టవా? లేదు, కట్టు బరాబర్ కట్టు అంటారు. ఇక నువ్వు ఏమన్నా గంగలో అంటాం, గంగలో వచ్చినా చెప్పినావా కట్టు వాడు అంటాడు. మరి అప్పుడు ఏ పరిస్థితి? ఆ పరిస్థితి ఏంటంటే, ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ ఆమ్చూర్ గురించి మాట్లాడితే చాలా తక్కువ ఉంటది పంట తక్కువ ఉంటది. తక్కువ ఉన్నప్పుడు రేట్ ఎక్కువ ఉండాలి, కానీ తక్కువ చేసుడు ఏంటి? ఇప్పుడు మేము అడిగినప్పుడు షేట్ అయినాడు, మన దేశంలో తక్కువ ఉన్నది కాయ, బయట దేశంలో ఎక్కువ ఉన్నది. అందుకే మన దగ్గర కొనేటోళ్ళు కూడా తక్కువ వచ్చారు. ఇప్పుడు 24 4 5 వస్తారు, ఇప్పుడు 3 ఉంటారు. అక్కడే దొరుకుతుంది కదా.
ఇప్పుడు ఆ పక్కన లేకపోతే మన దగ్గరికి వచ్చి తీసుకుపోదురు. బా ఇప్పుడు నీటిగానే దొరుకుతుంది, ఆ. నువ్వు ఇక వచ్చేదానికి అవసరమా? అవసరమే లేదు. అది వాళ్ళు అక్కనే కొంటారు, అసలు బేరకాలు అని చెప్పి. కాదు ఇప్పుడు ప్రతిసారి కూడా గవర్నమెంట్ చేంజ్ అయితేనే ఉంది, సర్కార్ ఏదో ఒకటి చేంజ్ అయితేనే ఉంది, మారుతూనే ఉంది, వస్తున్నారు పోతున్నారు, చేస్తున్నారు పోతున్నారు. అది ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఉన్నది. ఎట్లా ఉంది అలాది పనితనం ఎట్లున్నది? మరి మీ రైతన్నలు ఏమైనా పట్టించుకునే అవకాశం ఉందా అయ్యాలో? ఏం మనం పట్టించుకున్నాను, మనం చేసేటట్టు అంతే. ఏం సాయం చేసినట్లేరంటావా? ఏం సాయం చేస్తున్నాము ఇప్పటికీ, సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గర. ఏ సాయం లేదు, అది నడుస్తూనే ఉన్నది పోతున్నది. అప్పుడు ఆయన ఏదో ఇంత పువ్వు తెచ్చి అటు ఇటు కాలువలు చెరువుకుంటలు అనేది తయారు చేసారు. ఇది వచ్చిన ముందుగా వాళ్ళు చేసిన అప్పులే కడుతున్నాం అని వీళ్ళు అంటుంది. మనం ఏం చేసేటట్టున్నాం ఇప్పుడు? అంత ఇంతో నీకు కూడా తెలుస్తుంది కదా. వాళ్ళు కుప్ప చేసిపోయి మేము కుప్పలు తెరుపుతున్నాం, అప్పులు మేము ఇంటికి వెళ్ళేవాలి, కొంత నడిపిస్తాం. తర్వాత ఇప్పుడు ఏ రైతన్నకు కూడా కొత్త గవర్నమెంట్ ఏదైనా ఫామ్ అయిందంటే, ఒకటి సర్కార్ కొత్తది వచ్చిందంటే ఏదైనా అరే మన ఎత్తరేమో అన్నట్టు ఆశ ఉంటుంది. ఆశ. మరి నీకేమన్నా ఆశ కనబడ్డదా లేదా? ఏం ఆశ కనబడదు. సరే ఇప్పుడు కార్యాలయం వచ్చింది కూడా తులం బంగారం పెడతామంటారు. ఆ తులం బంగారం లేదు, ఆ కార్యాలయం వచ్చి పైసలు 116 ఎంతో ఇస్తారో. మరి ఇప్పటికైతే నడుస్తుంది గట్టనే, వెనక ముందు నడుస్తుంది. అది అలా ఇష్టం ఉండి ఇస్తారు. ఇప్పుడు మన చేతిలో ఏం లేవు, మనం అడిగేటట్లేదు. అడిగినా మనకి ఇస్తారంటారా అన్నారు. హామీలు ఇచ్చారు చేయాలని గవర్నమెంట్ కొట్లాడుతుంది, టీఆర్ఎస్ కొట్లాడుతుంది. చేస్తాం అంటారు, ఇష్టం చేస్తే వాళ్ళది, చేయకుండా మనం కొట్టాటండి. ఇప్పుడు ఈ ఆమ్చూర్ గురించి గిట్టుబాటు ధర రావట్లేదు మీకు, రావట్లేదు, ఇబ్బంది. సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కాంగ్రెస్ సర్కార్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది విషయం ఖచ్చితంగా సార్ చూస్తాడు. అదే సార్, మరి ఇప్పుడు మాకు ఇబ్బంది ఉన్నది. ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఇప్పుడు నువ్వు నిజం అయితే ధరలు వస్తే చూడు పరిస్థితి ఎట్లుంటుందో. అదే మేము అవదాం అంటాం. దీనికి ఏమొస్తుంది, దాన్ని మీరు ఏం డిమాండ్ చేయాలనుకుంటున్నారు? మేము ఏం డిమాండ్ చేసినా మరి ఇప్పుడు అవకాశం ఉన్నామా? ఇప్పుడు 20 మంది వచ్చినాం అనుకో, మేము మా ఒక్క రోజులో చేస్తే పెరిగేటట్టున్నదా? మార్కెట్కి వచ్చిన వాళ్ళం అంతా కావాల్సి ఒక యూనియన్ పెట్టుకొని, అరే ఇయ్యద్దురా, ఈ రేటుకు మనం ఇయ్యద్దు. మరి ఎందుకు పెట్టుకోవచ్చు? మరి మీది తప్పే కదా ఇది. మనమే తప్పు చేస్తాం, చిన్న విషయం మనకు పడతలేదు, మనం ఇది ఇయ్యద్దు. మనం డిమాండ్ చేస్తే మనం పెంచుతున్నాం. అదే తాత, ఇప్పుడు మీరు అందరు ఒక యూనియన్ లాగా ఏర్పడితే మీకు ఒక యూనిటీ ఉంటది, మనకు ఒక సంఘం అన్నట్టు ఉంటది. ఒకటి మనం కూడా ఓట్లాడడానికి అవకాశం ఉంటది. మనకి ఏది లేదు. ఇప్పుడు నువ్వు అమ్ముకొని 10 నేను ఎత్తుకపోతే నువ్వు అమ్ముకొని వీడికి ఆడేం అవకాశం ఉంటుంది? అట్లనే మనం నష్టం. ఈడ కాదు, అడ్డాల్లో కూడా నష్టమే, ఆడ కూడా నష్టమే. ఇప్పుడు అన్ని తయారు చేసినాము, మొన్న అంత రాళ్ళు బట్టి కొట్టింది, అన్ని నడ్రాలు పోయి 2 రోజులు అయితే వస్తుంది. అది ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇది ఒకటే ఇస్తారా మీరు పంట? అది వరి కూడా వేస్తాం. ఇప్పుడు అరి కోసేసినాం అనుకో, ఈ పంట వచ్చింది. కాకపోతే పట్టుకున్నాం కదా, ఎంతో చాలా కాలం ఇంత మనకు లాగోడు లాగానే వెళ్తుందిరా అన్నట్టుగా తెచ్చి కోసుకుని ఎండల ఇప్పుడు అంటే నీడుకున్నాం. మా దగ్గర ఎండలాగా ఉంటాయి, ఎర్రటి ఎండలు ఎత్తుకొని ఉరకాలి. ఇది కోసిన కొద్ది ఆ బండల కొట్టి ఈ ఆడ బండు ఉంటే ఆడేయాలి. బండ మీద అయితే మాడిపోతుంది ఓల బాధ నీ తిప్పలు మీ. ఇప్పుడు ఇది కోసా కిందేస్తే మట్టేస్తుంటారు సార్, ఆ తాన పడితే అంత కథ మన చేతికే రాదు. ఆ బండ మీద అయినా వర్షం పడకపోతేనే గడకి, ఆ వర్షం పడితే అది అట్లా ఎందుకు అట్లా. అది నిన్న కూడా పడదు మాకు, మొన్న రాళ్ళు పడ్డాయి, నిన్న వర్షం పడ్డాయి. రోజు తప్పకుండా పడుతుంది. ఇప్పుడు మెదక్ ఆమ్చూరు ఇదంతా కూడా చేస్తారు, మీరు పంట తీస్తారు. ఇంకా వేరే జిల్లాల నుంచి కూడా వస్తారా? ఏ జిల్లాల నుంచి ఎక్కువ ఏ జిల్లాల నుంచి వస్తారు? మహారాష్ట్ర నుంచి కొంతమంది వస్తారు. అటు ఇప్పుడు ఇంతకుముందు రాకపోదు. ఇప్పుడు గిన్నెనే మేము మెదక్ డిస్టిక్ లో ఉన్నాము, అటు పోతే వేరే డిస్టిక్ వాళ్ళు వచ్చి రావు. అక్కడ ఏ జిల్లా వాళ్ళు అయితే దాదాపు మన ఈ జిల్లా దాటినాక ఇప్పుడు నల్గొండ డిస్టిక్ ఉన్నది, అక్కడ నుంచి కూడా వస్తారు. నల్గొండ, మహబూబ్ నగర్, లేకపోతే ఇంకేమైనా ఉన్నాయా? అక్కడికి వెళ్ళి కూడా వస్తారు. వాళ్ళు కూడా చేస్తారు, కానీ వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళకు తోటలు తక్కువ ఉంటాయి, వాళ్ళు పెంచిన తోటలు ఉంటాయి. అవునా? మేము కొనాలి. వాళ్ళు ఎకరాలు వాళ్ళకు సాగు భూమి ఉండి వాళ్ళు పెట్టుకొని ఆ తోటలో లేపుకొని కోసుకొస్తారు. మాకు ఆ పరిస్థితి లేదు. మాకు తింపి కొడితే ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఉండాలంటే కష్టం. మా డిస్టిక్ ఇంత పొడి భూమి కొట్టుకున్నాం, ఇంత తర్వాయికి ఉండి ఆ గవర్నమెంట్ ఆడుకోగానే చాలా తీసుకోపోయాను లోపల ఇరంట. ఇదే పరిస్థితి. నేనే కొట్టినా వాస్తవంగా, నేను 2 ఎకరాలు కొట్టినా. అయితే 4 సార్లు ఆడికి ఇప్పించారు. నేను లోపడేస్తాం, మళ్ళీ కొడతాను. అదే పని చేసిన గా భయం, లేక కొడితే ఈ భయం. అది పరిస్థితి. సో ఇదండి మొత్తానికి ఆమ్చూర్ రైతన్నుల ఆవేదన చెప్పుకోవాలా. తాత దాదాపు 25 సంవత్సరాలుగా ఈ వ్యవసాయం చేస్తున్నాడు అని చెప్తా ఉన్నారు. వాళ్ళ తాత ముత్తాతల నుంచి వాళ్ళ నాన్నల నుంచి చేస్తున్నారు. అది మేము వదలొద్దు అని చెప్పేసి
ఏదో పొట్ట బట్టకు వెళ్ళాలని చెప్పేసి అదే ఇదంతా కూడా చేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నా. సో ఏదేమైనప్పటికీ రైతన్నల పరిస్థితి అంటే ఏ పంట వేసినా కూడా వాళ్ళని ఆదుకునే పరిస్థితే లేదన్నట్టుగా ఎవరైతే రైతన్నల్ని ఎవరు కూడా మేము ఉన్నాం మీకు ధైర్యం అని చెప్పేసి ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా వచ్చి మమ్మల్ని మాట్లాడింది లేదని చెప్పేసి చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. అంటే ప్రభుత్వాలు మారిన తర్వాత ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ డెఫినెట్లీ అంటే రేట్స్ అనేది పెరగాలండి. కాకపోతే ఈ ప్రభుత్వం ఏదైనా కూడా అంటే మార్పు వచ్చినా కూడా మరి రైతన్నల తలరాతలు ఎప్పుడు మారుతాయి అనేటట్టుగా చాలా మంది వాళ్ళ ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఆమ్చూర్ రైతన్నలు అయితే తీవ్ర స్థాయిలో నష్టపోయారు. దాంతోపాటు గిట్టుబాటు ధర రాక ఇవాళ తల్లడిల్లిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది.